సో ఎక్కువ విషయం తెలిస్తే చాలు మీరు ఇమీడియట్ గా మీ వాటర్ ని కెంగన్ వాటర్ కి మార్చుకుంటారు. ఎందుకంటే నా కెంగన్ వాటర్ యొక్క అద్భుతమైన ప్రాపర్టీ ఏంటంటే మైక్రో క్లస్టరింగ్. అంటే మంద నీళ్లు పల్చ నీళ్ళు అని మనం వింటా ఉంటాం. అంటే నా కెంగన్ వాటర్ అనేవి పల్చగా ఉంటాయి. జస్ట్ 3 to 5 మాలిక్యులర్ సైజ్ ఉంటాయి. సో 3 to 5 మాలిక్యులర్ సైజ్ ఉండడం వల్ల మన సెల్స్ లోకి ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. ఈజీగా పెనిట్రేట్ అయ్యి లోపల సెల్స్ ని ఈజీగా హైడ్రేట్ చేస్తుంది. సో సెల్ హైడ్రేట్ ఉంటే టిష్యూ హైడ్రేట్ ఉంటే టిష్యూ నుంచి ఆర్గన్ నుంచి మన బాడీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అవుతుందో సో లాంగ్ టర్మ్ లో మన ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. సో మనం మైక్రో క్లస్టరింగ్ ఉండడం వల్ల ఈజీగా సెల్స్ లోకి చొచ్చుకెళ్లి లోపల వేస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఈజీగా వేస్ట్ రిమూవ్ అవుతుందంటే మీ బాడీ మీ సెల్స్ అన్ని కూడా హైడ్రేట్ అండ్ హైజీనిక్ కండిషన్ లో ఉన్నట్టే. నేను ఒకటి విషయం చెప్తున్నా, మీరు గుర్తించారో లేదో, సమ్మర్ లో మనకి దాహం వేస్తా ఉంటుంది, మనం ఫుల్ గా వాటర్ తాగుతూ ఉంటాం, ఇట్లా పొట్ట ఊపుతా ఉంటే వాటర్ ఊగుతా ఉంటాయి, కానీ మనకి మన దాహం తీరదు, థర్స్టీ ఫీల్ అట్లనే ఉంటుంది. సో ఎందుకంటే మీరు తాగే వాటర్ యొక్క మాలిక్యులర్ సైజ్ 15 to 20 ఉండడం వల్ల అవి మీ సెల్స్ లోకి ఈజీగా చొచ్చుకెళ్ళవు, సో లోపలికి వెళ్ళవు. అందుకే మీరు హైడ్రేట్ గా ఫీల్ అవ్వరు. సో ఇప్పటి నుంచి అయినా మీ సెల్స్ ని హెల్తీగా పెట్టుకోండి. చేంజ్ యువర్ వాటర్ టు కెంగన్ వాటర్. సో సెల్ హైడ్రేట్ ఉంటే ఆర్గాన్ హైడ్రేట్ గా ఉంటది. ఓకే, చేంజ్ యువర్ వాటర్ టు కెంగన్ వాటర్.